హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు మనకి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అయితే అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే ఉందండి. సో వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐలో కావచ్చు, కానిస్టేబుల్ లో కావచ్చు, వేరియస్ డిపార్ట్మెంట్స్ లో ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి అనేది అయితే అఫీషియల్ గా వచ్చింది. బికాస్ మనకి తెలుసు రీసెంట్ గా ఈ ఇయర్ లో ఎప్పుడైతే కానిస్టేబుల్ రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారో హోమ్ మినిస్టర్ గారు మనకు చెప్పారు ఇంకొక నోటిఫికేషన్ కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాము అని చెప్పారు. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో కూడా డిపార్ట్మెంట్ పంపించాలి గవర్నమెంట్ కి అని చెప్పడం జరిగింది. సో ఆ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది అని మనం చూడొచ్చు. 29th సెప్టెంబర్ అంటే 2 days బ్యాకే మనకి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానిస్టేబుల్స్ అలాగే ఎస్ఐస్ అనమాట, బోత్ సివిల్లో కావచ్చు, ఏఆర్ లో కావచ్చు, ఏపీఎస్పీలో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని పంపించమని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసి తర్వాత వీటిని పంపించడం కూడా జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఏముంటుంది అంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది వచ్చేసింది అంటే డైరెక్ట్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది అందరికీ ఉన్నటువంటి క్వశ్చన్. మనందరికీ తెలుసు ఏపీ జాబ్ క్యాలెండర్ అనేది రెడీ చేస్తున్నారు. బికాస్ పొలిటికల్ రీజన్స్ చూసుకోవచ్చు, లేదంటే యూత్ గురించి ఆలోచించినా కూడా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు ఇన్ 2026. దానికి వేరియస్ నోటిఫికేషన్స్ కనుక మనం చూసుకుంటే ఇప్పటికే 15 కొత్త నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది బై ది ఏపీపీఎస్సీ. ఈ యొక్క 15 నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇఫ్ ఎవరికైనా ఈ యొక్క 15 నోటిఫికేషన్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా చూడొచ్చు. మరి ఈ యొక్క వేకెన్సీస్ గురించి గనక మనం చూస్తే August 31st కి అంటే ఈ ఇయర్ August 31st కి ఉన్నటువంటి వేకెన్సీస్ టోటల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇవేవి క్యారీ ఫార్వర్డ్ కాదు, లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ తో ఫిల్ చేయడం కావచ్చు, ప్రమోషన్స్ ఇవ్వడం కావచ్చు, అలా ఫిల్ చేసేవి కాదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోనే ఫిల్ చేయడానికి ఉన్నటువంటి వేకెన్సీస్. మరి సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ పోస్టులు, ఎస్ఐ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. సివిల్లో ఎస్ఐ వచ్చేసి 182 పోస్ట్స్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ లో వచ్చేసి రిజర్వ్ అనమాట, ఇవి 116 ఉన్నాయి. అలాగే రిజర్వ్ ఎస్ఐ ఎస్ఏఆర్ సిపిఎల్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి 18 ఉన్నాయి అనమాట. ఇలా ఏపీఎస్పీలో వచ్చేసి 53 ఉన్నాయి. కమ్యూనికేషన్స్ లో వచ్చేసి 61 ఉన్నాయి. పీటీఓలో వచ్చేసి 14 ఉన్నాయి. అలాగే ఇక్కడ వరకు ఎస్ఐ గురించి ఇచ్చారు. ఈ వేకెన్సీస్ అన్ని మనకి ఎస్ఐ వేకెన్సీస్ అనమాట. సో దగ్గరగా మనం చూసుకుంటే అన్నిటినీ కలిపి ఒక 300-350 వేకెన్సీస్ వరకు ఎస్ఐ వేకెన్సీస్ అనేవి ఉన్నాయని మనం చూడొచ్చు. మరి కానిస్టేబుల్ వేకెన్సీస్ కనుక మనం చూస్తే సివిల్ భాగంలో వచ్చేసి 3622 ఉన్నాయి. ఎక్కువే అని చెప్పాలి, బికాస్ లాస్ట్ టైం కూడా మనకి 6100 ఇచ్చారు. సో సేమ్ అంటే మరి ఆ లెవెల్కి వెళ్ళకపోయినా కూడా మోర్ దెన్ దట్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కనుక మనం కలుపుకుంటే ఆ లెవెల్కే వెళ్ళొచ్చు. సో సివిల్ అండ్ ఏఆర్ కలిపితేనే మనకి 5600 ప్లస్ కానిస్టేబుల్ పోస్టులే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏపీఎస్పీలో చూసుకుంటే 4587 ఉన్నాయి. సో కంపేర్ టు ఎస్ఐ పోస్టులతో పోలిస్తే ఎవరైతే కానిస్టేబుల్ కూడా ఇప్పటి వరకు ప్రిపేర్ అయి ఉన్నారో చాలా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కానిస్టేబుల్ లో కూడా. సో మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే లాస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ కొన్ని మార్క్స్ అంటే జస్ట్ 1 మార్క్ 2 మార్క్స్ లేదంటే ఒక 5 to 10 మార్క్స్ లో పోయింది మాకు అని అనుకుంటున్నారో మీరు ఈసారి చాలా గట్టిగా ట్రై చేస్తే కనుక మీరు డెఫినెట్ గా ఇది అచీవ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. చాలా వరకు కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇక్కడే చూడండి, దగ్గర మనకి 10,000 అనేది మనకి ప్లస్ వేకెన్సీస్ కానిస్టేబుల్ వేకెన్సీసే ఉంటాయి, రైట్? సో మెయిన్లీ సివిల్ ఏఆర్ ఏపీఎస్పీలోనే ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో లేదంటే రీసెంట్ వచ్చినటువంటి రిజల్ట్స్ లో జస్ట్ కొన్ని మార్క్స్ తోటి కట్ ఆఫ్ తో ఎవరికైతే ర్యాంక్ రాకుండా పోయారో మీ అందరూ కూడా ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ లో విజయం సాధించవచ్చు అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి, అన్అఫీషియల్ కాదు. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. ఆల్ ది బెస్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. See you all tomorrow and thank you so much for watching.